ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఉదయకాలము లేచిన వెంటనే నువ్వు ఈ రీతిగా ఆలోచిస్తున్నావా? ఈరోజైనా కానీ నా జీవితంలో ఒక మంచి దినముగా ఉంటుందా? ఈరోజైనా నా జీవితంలో ఒక మంచి కార్యాన్ని నేను చూస్తాను. ఈరోజైనా కానీ నేను ఎన్నో సంవత్సరాల నుండి లేదా ఎన్నో దినాల నుండి ఎదురు చూస్తున్నటువంటి నా భవిష్యత్తు యొక్క పునాదులు ఈ దినమైనా కానీ దేవుడు నా పట్ల నెరవేరుస్తాడని ఈ రీతిగా ఒక నిరీక్షణతోటి నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక హన్నా యొక్క జీవితం ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అవునేస్తామా? హన్నా పెళ్ళైన నాటి నుండి ఎన్నో సంవత్సరాలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తుంది. ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. భర్త ఎంతగానో హన్నాకు నచ్చచెప్పిన మీదట ఇరుగు పొరుగు వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి, భర్త సర్ది చెప్పినటువంటి మాటలను బట్టి కూడాను ఆమె యొక్క హృదయం అయితే గనక నెమ్మదిగా అయితే గనక ఉండినటువంటి పరిస్థితి కాదు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి హన్నా, ఈ సంవత్సరమైనా నా జీవితంలో నేను గర్భఫలాన్ని పొందుకుంటానా? ఈ సంవత్సరమైనా కానీ మంచి రోజులు నేను చూడగలుగుతానా అని ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణతోటి ఉన్నటువంటి హన్నా ఒక సంవత్సరం యెరూషలేము దేవాలయానికి వచ్చినటువంటి హన్నమ్మ చేసినటువంటి ప్రార్థన ప్రతి సంవత్సరము చేసేటువంటి ప్రార్థనలాగా, యథాలాపనతో కూడినటువంటి ప్రార్థనలాగా ఆ సంవత్సరము చేయలేదు. కానీ ఒక తీర్మానం కలిగినటువంటి ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది. నీవు నాకు ఒక మగబిడ్డని ఇచ్చినట్లయితే నేను నీ సేవ కొరకు ప్రత్యేకపరుస్తాను అని ఒక తీర్మానం తీసుకుంది, ఒక కన్నీటి ప్రార్థన చేసింది. అందుకొరకే దైవజనుడి ఏలీ ద్వారా దేవుడు మాట్లాడారు, నీ గర్భద్వారాన్ని నేను తెరుస్తానని. అదే రీతిగా మాట ఇచ్చినటువంటి దేవుడు సమూయేలుని, గొప్ప ప్రవక్తని బహుమానముగా హన్నాకి దేవుడు దయచేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నా కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే ప్రతి దినము కూడాను నీ జీవితంలో ఏదో ఒక మంచి కార్యము దేవుడు జరిగించాలని ఒక నిరీక్షణతోటి ఎదురు చూస్తున్నటువంటి నీవు యథాలాపంగా చేసేటువంటి ప్రార్థన కాదు, కానీ ఒక హన్నా తీర్మానం కలిగి ఆ సంవత్సరం ఏ రీతిగా దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, ఏ రీతిగా కన్నీటి ప్రార్థన చేసిందో, ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఆ సంవత్సరం ఆమె యొక్క జీవితాన్ని మార్చేశాడు. నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానివేసినని లేఖనం తెలియజేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నదో తెలియదు. కానీ ఆ సంవత్సరము దేవుడి సన్నిధిలో ఆమె తీసుకున్నటువంటి తీర్మానము, ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రియనేస్తమా, నీవు కూడా ఒక హన్నాలాగాను ఏదో యథాలాపంగా చేసేటువంటి ప్రార్థన కాదు, కానీ ఒక తీర్మానం కలిగినటువంటి ప్రార్థన చేయగలవా? ఒక కన్నీటి ప్రార్థన నీవు చేయగలవా? అట్టి రీతిగా నీ యొక్క ప్రార్థనని, నీ యొక్క ప్రార్థన అనుభవాన్ని నువ్వు మార్చుకోగలిగినట్లయితే, ఒక తీర్మానం కలిగినటువంటి ప్రార్థన నీవు చేయగలిగినట్లయితే నీ జీవితంలో కూడాను దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.